హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని 2 శుభవార్తలైతే వచ్చాయండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పెట్టుబడి సాయం కింద ఇచ్చే అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా 2వ విడతకు సంబంధించినటువంటి నిధులను విడుదల చేసేందుకు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ అంటే మంత్రివర్గ సమావేశంలో నిన్నటి రోజున వ్యవసాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు శుభవార్తనైతే అందించారు. సో మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈసారి మనకు కొత్త విధానంలో డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి. సో కంప్లీట్గా పాత విధానాన్ని అయితే రద్దు చేసేసి కొత్త విధానాన్ని అయితే మనకు ప్రవేశపెట్టబోతున్నారు. ఈ కొత్త విధానంలో చాలామంది అనర్హులు కూడా అయ్యే అవకాశం అయితే కనిపిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సో మార్చినటువంటి మార్గదర్శకాలు ఏంటి, అలాగే అన్నదాత సుఖీభవ ఏ తేదీన ఖాతాలలోకి వస్తుంది, దీనితో పాటు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం కింద పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని కూడా మనకు భారీగా పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలియచేస్తాను. వీడియోని మీరు స్కిప్ చేయొద్దు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియో చూడండి. సో ఎందుకని పూర్తిగా చూడమంటాను అంటే, మనకు రీసెంట్లీ మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ 2 పథకాలలో భాగంగా డబ్బులు రిలీజ్ చేసినప్పుడు చాలామందికి డబ్బులు అయితే ఖాతాలోకి రాలేదు. సో ఎందుకు ఇలాగ రాకుండా ఆగిపోతున్నాయంటే, సో వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్ ఏంటంటే మన వీడియోస్ని స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల సో చాలామందికి పడలేదు. మన ఛానల్లో ఫుల్ వీడియో చూసేటువంటి చాలామందికి ఆగిపోయిన వారికి కూడా డబ్బులు అయితే పడ్డాయి. ఎందుకంటే నేను ప్రతి వీడియోలో కూడా కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అయితే చెప్తుంటాను. సో ఏ పథకానికైనా సరే కొన్ని ఇంపార్టెంట్ బెనిఫిట్స్ సంబంధించినటువంటి కీ పాయింట్స్ ఉంటాయి. సో ఆ కీ పాయింట్స్ మనం కనుక యూజ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు డబ్బులు అయితే ఆగకుండా అయితే పడతాయన్నమాట. సో కాబట్టి ఈ వీడియోలో కూడా నేను మీకు కొన్ని కీ పాయింట్స్ అయితే చెప్తాను. మనకు ఈసారి డబ్బులు అనేది మీకు ఆగకుండా పడాలి అంటే ఏం చేయాలో కూడా మన యొక్క రాష్ట్ర క్యాబినెట్ మంత్రివర్గ సమావేశంలో మనకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. కాబట్టి సో కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి దయచేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే రైతులు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు అమలు చేస్తున్నటువంటి పథకమే అన్నదాత సుఖీభవ. ఈ పథకంలో మనకు కేంద్ర ప్రభుత్వం వాటా 6,000 రూపాయలు కాగా రాష్ట్ర ప్రభుత్వం వాటా 14,000 రూపాయలు. మొత్తంగా ఒక రైతుకి ఏడాదిలో 20,000 రూపాయలను అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి మనకు మొత్తంగా 3 విడతల రూపంలో విడుదల చేస్తుంది. అంతే మనకు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి 3 సమాన వాయిదా పద్ధతిలో ఒక్కొక్క వాయిదాలో 2,000 రూపాయల చొప్పున విడుదల చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తొలి విడతలో 5,000 రూపాయలు, రెండవ విడతలో 5,000 రూపాయలు, ఇక లాస్ట్ అండ్ ఫైనల్ చివరి విడతలో 4,000 రూపాయల చొప్పున మొత్తంగా 14,000 రూపాయలనైతే విడుదల చేస్తుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. సో మొత్తంగా ఈ పథకం కింద రీసెంట్లీ 2026 సంవత్సరానికి సంబంధించిన తొలి విడత కింద మనకు డబ్బులైతే విడుదల చేశారు. అయితే ఇప్పుడు రెండవ విడత కింద డబ్బులను విడుదల చేయాల్సి ఉండగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈసారి రైతులకు సరికొత్త విధానంలో డబ్బులు విడుదల చేసేందుకు ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు. సో గతంలో మాదిరిగా అంటే పాత విధానాన్ని కంప్లీట్గా అయితే రద్దు చేశారండి. సో కొత్త విధానంలో ఈసారి మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి. అంటే పాత విధానం ఏంటంటే, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా గత పాత డేటా ఏదైతే రైతు భరోసా డేటా ఉందో, సో ఆ డేటాతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కొత్త డేటాని అయితే రూపొందించారు. ఇందులో భాగంగానే అర్హులకు సంబంధించినటువంటి 4 అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ 4 అంశాల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి అనంతరం రైతుల ఖాతాలలోకి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఖాతాల్లోకి నిధులు విడుదల చేస్తుంది. ఈ 4 అంశాలు ఏంటనేది ఇప్పుడు నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొట్టమొదటగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన మనకు 4 అంశాల్లో మొట్టమొదటిది రైతులకు సంబంధించినటువంటి భూమి అనే రూల్ అన్నమాట. సో ఇది వచ్చేసి మనకు ఎంతవరకు ఉండాలి అంటే, సో మెట్ట కావచ్చు, మాగాణి కావచ్చు. మెట్ట అయితే మనకు 7 ఎకరాల వరకు, మాగాణి అయితే మనకు 3 లేదా 3.5 ఎకరాల వరకు ఉండొచ్చు. సో 2 కలిపితే మాత్రం ఖచ్చితంగా 10 ఎకరాల కంటే మించకుండా ఉండాలి. సో ఈ యొక్క రూలు ఎవరైతే రైతులు పాస్ చేస్తారో సో అటువంటి వారికి మాత్రమే ఈ డబ్బుల్లో మనకు ఫస్ట్
పాయింట్లో ఎలిజిబిలిటీ సాధిస్తారు. ఇక రెండోదిగా వచ్చేసి కుటుంబంలో ఒక్కరు మాత్రమే రైతు ఉండాలి. సో ఒకరికంటే ఎక్కువ మంది రైతులుంటే ఈ స్కీమ్కి సంబంధించినటువంటి బెనిఫిట్ని నిర్దాక్షిణ్యంగా నిలిపివేస్తామని కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్నే అమలు చేస్తుంది. సో కాబట్టి మీరు రెండో పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇన్ కేసు ఒకవేళ మీ ఫ్యామిలీలో 2019 ఫిబ్రవరి తర్వాత ఎవరైనా కొత్తగా పట్టాదారు పాస్బుక్లు కానీ చేయించుకో ఉంటే, ఒకే కుటుంబంలో ఇద్దరు రైతులు కనుక ఉండేలాగా చేయించుకొని ఉంటే మాత్రం మీకు ఇద్దరికి కూడా ఈ స్కీమ్ ఆగిపోతుంది. కాబట్టి ఎవరైనా ఒక్కరు మాత్రమే ఈ స్కీమ్కి అప్లై చేసుకోండి. ఇక మూడో పాయింట్ వచ్చేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి బెనిఫిట్ మీరు తీసుకోవాలి అనుకున్నా, లేదా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన బెనిఫిట్ మీరు తీసుకోవాలనుకున్నా ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరి చేసింది. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది మనం ఎప్పుడైతే చేయించుకుంటామో అప్పుడే మనకు అర్హత అయితే వస్తుంది. ఇన్ కేసు ఒకవేళ మీరు చేయించుకోకపోతే మాత్రం ఈ పథకానికి సంబంధించిన బెనిఫిట్ మీకైతే నిలిపివేస్తారు. ఒకవేళ ఇప్పుడే మీరు చేయించుకోవాలి అనుకుంటే మాత్రం వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళండి. అక్కడ మీకు ఏఈ ఉంటారు. సో ఆయన్ని మీరు కలిసి అక్కడ మీ యొక్క కొత్తగా ఇచ్చినటువంటి పట్టాదారు పాస్బుక్లో పార్ట్ నెంబర్ అనేది ఉంటుంది. సో ఆ నెంబర్ అనేది తీసుకొని ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ అనేది పంపించి నేరుగా ఖాతాలోకి నిధులు అయితే విడుదల చేస్తారు. సో మనకు డబ్బులు విడుదల చేసినప్పుడు నేరుగా ఖాతాలోకి అయితే పడిపోతాయి అన్నమాట. సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది మనం చేసుకుంటే మనకు వచ్చే ఉపయోగం ఏంటంటే, మనకు పంట నష్టపరిహారాలు కావచ్చు, మనం ఎంత భూమి కలిగి ఉన్నాము, మన భూమిలో ఏ రకం పంట వేస్తున్నాము, పంట ఏదైనా నష్టపోయినప్పుడు పంటకు సంబంధించినటువంటి విత్తనాలు, అలాగే ఎరువులు సబ్సిడీ రేట్లకు ఇవ్వడం, ఇవన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయన్నమాట. సో ఇది నిజంగానే చాలా అంటే చాలా మంచిది. మనం నిజంగానే వ్యవసాయం చేస్తున్నామా లేక వ్యవసాయం చేయడం లేదా, సో ఇవన్నీ కూడా ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా అయితే మనకు క్లారిటీగా కనిపిస్తుంది. సో కాబట్టి ఇదైతే మీరు చేసుకోవాలి. ఇక నాలుగోదిగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ కావచ్చు, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కావచ్చు, ఈ రెండు పథకాల్లో మీరు దేనికి అప్లై చేసుకున్నా సరే మీకు ఖచ్చితంగా వెబ్ ల్యాండింగ్ అనేది కలిగి ఉండాలి. అంటే పట్టాదారు పాస్బుక్కి ఆధార్ కార్డ్ నెంబర్తో లింక్ అనేది కలిగి ఉండాలి. అండ్ ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్తో కలిగి ఉండాలి. ఇవి కనుక మనం కలిగి ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి 90% వరకు మనకు ఈ ఎలిజిబిలిటీలో మనం ఉన్నట్లే. సో 100%లో మనకు 99% మనకు డబ్బులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక 1% అనేది ఎందుకు చెప్పలేదనంటే, రీసెంట్లీ చాలామంది రైతులు ఏం చేశారంటే, కొంతమంది ఏం చేశారంటే బాగా వినండి, చాలామంది కాల్స్ చేశారు నాకు. అండ్ చాలామంది పర్సనల్గా కూడా కలిసి మాట్లాడారనమాట. బ్రదర్, నాకు అమౌంట్ అనేది ఖాతాలో క్రెడిట్ కాలేదు. సో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అమౌంట్స్ పడ్డాయి, కానీ అంటే ఏదైతే అన్నదాత సుఖీభవ పథకం ఉందో, సో అందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా 5,000 రూపాయలు పడ్డాయి, కేంద్ర ప్రభుత్వం వాటా మాత్రం పడలేదు. సో మీకు కేంద్ర ప్రభుత్వం వాటా ఎప్పటి నుంచి పడలేదని నేను వాళ్ళని అడిగాను. సో మాకు 19వ విడత నుంచి 20వ విడత నుంచి చాలాసార్లు మాకు డబ్బులు అనేది పడలేదన్నారు. సో ఒక 5-6 మంది ఇలాగే చెప్పారు. సో మాకు 20వ విడత పడలేదని, కొంతమంది 19వ విడత పడలేదని, కొంతమంది 22వ విడత పడలేదని ఇలాగైతే చెప్పారన్నమాట. సో బాగా గుర్తుపెట్టుకోండి, నేను వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేశాను. చెక్ చేస్తే నాకు తెలిసినటువంటి ఒక పెద్ద ఇష్యూ అయితే బయటపడింది. కొంతమంది ఏం చేశారంటే వీళ్ళలో 5-6 మందిలో వీళ్ళు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్పిసి మ్యాపింగ్ కలిగినటువంటి ఒక అకౌంట్కి డబ్బులు పడుతున్నప్పుడు వీళ్ళు ఎవరో చెప్పిన మాటలు వినేసి పోస్ట్ ఆఫీసులో అకౌంట్ అనేది ఓపెన్ చేసేశారు. సో పోస్ట్ ఆఫీసులో అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవడం వల్ల ఏం జరిగిందంటే, ఇక్కడ ఎన్పిసి మ్యాపింగ్ అనేది క్రష్ అయింది. సో ఇది మనకు క్రష్ అవ్వడంతో ఇక్కడ ఎన్పిసి మ్యాపింగ్ అనేది మొత్తం డైవర్ట్ అయిపోయి ఈ యొక్క ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అయితే పడిపోయిందనమాట. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, డిఫాల్ట్గా మన ఆధార్ నెంబర్ని క్లిక్ చేసి మనం ఎలిజిబుల్ లిస్ట్లో పేరు ఉంటే టక్కన కొడుతుంది, అది ఆటోమేటిక్గా పోయి పోస్ట్ ఆఫీస్లో పడిపోతుంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డేటాలో మాత్రం ఇతనికి ఏది చూపిస్తుందంటే, స్టేటస్ చెక్ చేసినప్పుడు అంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన అర్హుల జాబితాతో చెక్ చేస్తే జాబితాలో పేరుంది. అండ్ పేమెంట్ స్టేటస్లో చెక్ చేస్తే మాత్రం అతనికి 19వ విడతలో ఆగిపోయింది. ఏంది 19వ విడతలో ఆగిపోయిందని చెప్పేసి ఒకసారి బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది చెక్ చేసి చూస్తే, బ్యాంక్ అకౌంట్ నెంబరు ఇక్కడ ఎన్పిసిఐ మ్యాపింగ్ అయినటువంటి నెంబర్ వేరుంది, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ వేరుంది. అంటే ఇక్కడ ఇతను మళ్ళీ ఏం చేయాలంటే, ప్రాబ్లం అర్థమైంది కదా, ఇతను ఒక బ్యాంకులో, ఇతను యూనియన్ బ్యాంకులో క్రాప్ లోన్ తీసుకున్నాడు, ఈయన పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ అనేది ఓపెన్ చేసుకున్నాడు. 19వ విడత వరకు కూడా యూనియన్ బ్యాంక్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ ఉంది, దాంట్లో డబ్బులు పడుతున్నాయి.
ఈయన ఏం చేశాడు మధ్యలో 20వ విడతకి 19వ విడతకి మధ్యలో ఏం చేశాడంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఒకటి తీసుకున్నాడు. డీబీటీ దానికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఈ పీఎం కిసాన్ డబ్బులు అప్పటి నుంచి ఆగిపోయాయి. సో కేవలం 2 ఎకరాల పొలమే ఉంది. సో ఈజీగా ఈ యొక్క స్కీమ్కి 100% అతను ఎలిజిబుల్. కానీ ఈ యొక్క ఇష్యూ వల్ల ఆగిపోయింది. సో ఇట్లాంటి ఇష్యూస్ అనేది మీరు చేసుకోవద్దు. ఆల్రెడీ మీకు డబ్బులు పడుతున్నాయి అనుకోండి, వదిలేయండి ఆ అకౌంట్ని మీరు రన్ చేసుకోండి. ఇన్ కేస్ ఒకవేళ మీరు గనక మారిస్తే మాత్రం డబ్బులు బ్రేక్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఈ విధంగా డబ్బులు ఎవరికైనా పడకుండా ఆగిపోయి ఉంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కేవైసీ అనేది మళ్ళీ చేసుకోండి. ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీరు రీకేవైసీ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కూడా. ఎవరికైనా ఈ ప్రాబ్లంతో ఆగిపోయి ఉంటే, లేదా అసలు మీకు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది లేదనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి, ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది మీరు కొత్తగా చేసుకోవాలనుకుంటే మీరు కొత్తగా చేసుకోవాల్సిన పని లేకుండా ₹250 పెట్టి డీబీటీ అకౌంట్ మనకు పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్లో ఒక అకౌంట్ తీసుకోండి, పోస్ట్ ఆఫీస్లో సరిపోతుంది. కానీ ఆల్రెడీ డబ్బులు పడుతుంటే మాత్రం పోస్ట్ ఆఫీస్ జోలికి వెళ్ళొద్దు. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు డబ్బులు పడకపోతేనే, కొత్తగా మీకు ఇంతవరకు అసలుకి ఎక్కడ డబ్బులు పడకపోతేనే కొత్త అప్లై చేసుకుంటూ ఉంటేనే మీరు చేసుకోవాలి. కానీ మధ్యలో అయితే పోస్ట్ ఆఫీస్ జోలికి వెళ్ళొద్దు. సో ఈ విధంగా మనకు డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 24వ విడతను మనకు భారీగా పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. దీనికి సంబంధించి స్పెషల్ అనౌన్స్మెంట్ కింద ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 9 కోట్ల మంది రైతులకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ₹6,000 కాస్త ₹8,000 పెంచుతున్నట్లు ఉత్తర్వులు కూడా జారీ చేస్తుంది. సో అప్పుడు మనకు తర్వాత విడత నుంచి కేంద్ర ప్రభుత్వం మనకు 4 విడతల్లో ప్రతి విడతలో కూడా ₹2,000 చొప్పున 4 విడతల్లో డబ్బులు అయితే విడుదల చేస్తుంది. సో మొత్తంగా ₹8,000 అయితే ఇక మనకు 24వ విడత నుంచి అయితే ఖాతాలోకి రాబోతున్నాయి. 24వ విడత అనేది మనకు ఈ నెలలోనే విడుదల చేసేందుకు మొత్తం ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు కేంద్ర ప్రభుత్వం. సో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలో డబ్బులు అయితే రాబోతున్నాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వాటా ₹5,000 కూడా అదే రోజున విడుదల చేసేందుకు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్లీ మనకు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేస్తుందో అదే రోజున మేము కూడా డబ్బులు విడుదల చేస్తామని అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో కాబట్టి ఇద్దరు అదే రోజున అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు. సో వీటికి సంబంధించి మనకు ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో రైతులకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే రెగ్యులర్గా మన ఛానల్ని వాచ్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.